బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మనం నమాజులు చదివే అత్తహియాతు లిల్లాహి దీని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. వీటిని అర్థంతో సహా తెలుసుకుందాం. వీటిని 2 రకాతుల నమాజ్ తర్వాత కూర్చున్నప్పుడు చదవడం జరుగుతుంది. వీటిని 3 పార్ట్స్ చేద్దాం మనం ఈజీగా అర్థం అవ్వడానికి. మొదటిది అత్తహియాతు పార్ట్, రెండవది సలాం పార్ట్, మూడవది సాక్ష్యం ఇవ్వడం తషహుద్ ఏదైతే ఉందో. ఫస్ట్ వన్ అత్తహియాతు. ఇందులో కూడా 3 విషయాలు ఉన్నాయండి. మొదట అత్తహియాత్ తహియాత్, రెండవది వస్సలవాతు, మూడవది వత్తయీబాతు. వీటి అర్థం చూద్దాం. అత్తహియాత్ దీనికి అర్థం ఏంటి? అత్తహియాత్ అంటే అర్థం ఏంటంటే యాక్చువల్లీ అత్తహియాత్ అనేది ప్లూరల్, తహియా అనేది సింగులర్. తహియా అంటే అర్థం ఏంటంటే వందనం, గ్రీటింగ్స్ అంటాం, సాల్యుటేషన్ అంటాం. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కలిసినప్పుడు ఉపయోగించే పదాలు ఏవైతే ఉన్నాయో, సాల్యుటేషన్స్ ఏవైతే ఉన్నాయో, అభివాదం, వందనం ఏదైతే ఉందో వాటిని ఏమంటాం మనం? సాల్యుటేషన్, గ్రీటింగ్స్ అంటాం. తహియా అంటారు అరబిక్లో. ఉదాహరణకు ఒక ముస్లిం ఇంకో ముస్లింని కలిసినప్పుడు సలాం చేస్తాడు, అస్సలాం అలైకుం, ఇది గ్రీటింగ్, ఇస్లామిక్ గ్రీటింగ్. అదేవిధంగా మన హిందూ సోదరులు అయితే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కలిసినప్పుడు నమస్కారం చేసుకుంటారు. అదేవిధంగా చాలామంది హాయ్ అంటుంటారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. వీటన్నిటి కూడా ఏమంటామంటే గ్రీటింగ్స్, సాల్యుటేషన్ అంటారు. అరబిక్లో అయితే తహియా అంటాం. ఏమంటాం? వీటిని తహియా అంటాం. ఇంకా మనం వీటికి హిస్టరీ చూసినట్లయితే ఈ తహియా అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగించే వాళ్ళంటే ఇవి మామూలు నమస్కారాలు కాకుండా గౌరవంతో కూడిన నమస్కారాలు. పూర్వకాలంలో వ్యక్తులు రాజులను కలిసినప్పుడు సాధారణ వ్యక్తులను కలిసినప్పుడు కలిసేవాళ్ళు కాదు. వాళ్ళని కలిసినప్పుడు గౌరవంతో కూడిన పదాలు ఉపయోగించేవాళ్ళు. మీ యొక్క రాజ్యం చిరకాలం వర్ధిల్లాలని అనేక వాళ్ళని ప్రశంసలు చేసేవాళ్ళు. అంటే మామూలు వ్యక్తితో చేసే గ్రీటింగ్స్ను ఉపయోగించే వాళ్ళు కాదు. వాళ్ళని గొప్ప గొప్ప మాటలు ఉపయోగించేవాళ్ళు, పదాలు ఉపయోగించేవాళ్ళు. కాబట్టి వాటిని ఏమంటాం? ఆ గ్రీటింగ్స్ ఏమనేవాళ్ళు? తహియా అని చెప్పేవాళ్ళు. తహియా అంటే అర్థం ఏంటి? సింగులర్, గౌరవంతో కూడిన నమస్కారం, వందన, అభివాదం. ఇవి సింగులర్. కానీ మనం ఇక్కడ అల్లాహ్కు చేస్తున్నాం. అల్లాహ్కి సంబంధించింది ఏముంది? ఒక సింగులర్ మాత్రమే కాదు, వందనం మాత్రమే కాదు, వందనాలు, అత్తహియాత్ ప్లూరల్, గౌరవంతో కూడిన నమస్కారాలు, అభివాదాలు, వందనాలు. ఎవరు చెందుతా అన్నీ కూడా బాగా అర్థం చేసుకోండి. తహియా అనేది సింగులర్, గ్రీటింగ్. ఇక్కడ అత్తహియాత్ ప్లూరల్, అన్నీ కూడా, అన్ని వందనాలు, అన్నీ కూడా నమస్కారాలు, గౌరవంతో కూడిన నమస్కారాలు ఎవరికి చెందుతాయి? లిల్లాహ్. లి అంటే కోసం, అల్లాహ్, లిల్లాహ్, అల్లాహ్కే చెందుతాయి. అత్తహియాతు లిల్లాహి, అన్ని వందనాలు, అన్ని గౌరవ నమస్కారాలు ఎవరికి చెందుతాయి? లిల్లాహ్. తర్వాత వస్సలవాత్, వా అంటే మరియు అని అర్థం. సలాహ్ అనేది సింగులర్, సలవాత్ అనేది ప్లూరల్. సలా అనేది మనందరూ తెలుసు, సలాహ్ అంటే నమాజ్ అని అర్థం, ప్రార్థన అని అర్థం. ఇది కేవలం సింగులర్. ఇది ఇక్కడ సలవాత్ ప్లూరల్. మన యొక్క శారీరక ఆరాధనలన్నీ కూడా నమాజ్, రుకు, నమాజులు చేసే మనం రుకు, సజ్దా, రోజా, ఉపవాసం, అదేవిధంగా హజ్, శారీరకతో కూడిన అన్ని ప్రార్థనలన్నీ కూడా ఎవరికి చెందుతాయి? లిల్లాహ్, అల్లాహ్కే చెందుతాయి. తర్వాత వా మరియు తయ్యిబ్. తయ్యిబ్ అంటే అర్థం ఏంటంటే సింగులర్, అది దాని అర్థం ఏంటంటే పవిత్రమైనది అని అర్థం. తయ్యిబాత్ ప్లూరల్, పవిత్రమైనవి అన్నీ కూడా అంటే మంచి మాటలు కావచ్చు, లేదా దాన ధర్మాలు కావచ్చు, ధర్మంగా సంపాదించి పవిత్రమైన ఏదైతే సొమ్ములో నుంచి మనం ఏదైతే ఖర్చు పెడతామో, జకాత్ ఏదైనా కావచ్చు, దాన ధర్మాలన్నీ కూడా, పవిత్రమైన దాన ధర్మాలన్నీ కూడా ఎవరికి చెందుతాయి? లిల్లాహ్. దీనికి 3 అర్థాలు చూసినట్లయితే అత్తహియాతు, అన్ని వందనాలు, అన్ని నమస్కారాలు. తర్వాత ఏమన్నాం? వస్సలవాత్, అన్ని శారీరకమైన ప్రార్థనలు. తర్వాత వత్తయీబా, దాన ధర్మాలు, మంచి మాటలు అన్నీ కూడా ఎవరికి చెందుతాయి? లిల్లాహ్. అర్థమైంది కండి? అత్తహియాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయీబా. తర్వాత ఏమన్నాం? సెకండ్ పార్ట్ చూద్దాం. సలాంకు సంబంధించిన పార్ట్ ఏదైతే ఉందో ఇందులో 3కి సలాం చేయడం జరుగుతుంది. ఒకటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి, రెండవది మన పైన, మూడవది పుణ్యపురుషులు ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో, పుణ్యకారాలు చేసే దాసులు ఎవరైతే ఉన్నారో, ప్రవక్తలు, సహాబాలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా సలాం అని చెప్పి 3కి సలాం చేయడం జరుగుతుంది. 3 కేటగిరీస్ ఉంటాయి. మూడవ చూద్దాం. అస్సలాము. ఫస్ట్ ఏమన్నా? అత్తహియాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయీబాతు. అస్సలాము అలైక.
అస్సలాము అలైకుం అంటే కుమ్ అంటే ప్లూరల్, మీపై శాంతి కురియుగాక. ఇక్కడ ముహమ్మద్ సల్లాహంపై శాంతి కురియుగాక అంటున్నాం. అస్సలాము అలైక, మీపై శాంతి కురియుగాక. అయ్యుహన్ నబియు, ఓ ప్రవక్త, అల్లాహ్ను వేడుకుంటున్నాం, ఓ ప్రవక్త మీపై అల్లాహ్ యొక్క శాంతి కురియుగాక. మేము అల్లాహ్ను వేడుకుంటున్నాం ఏమని? ముహమ్మద్ సల్లాహంపై శాంతిని కురిపించు. అస్సలాము అలైక అయ్యుహన్ నబియు. తర్వాత వరహమతుల్లాహి వబరకాతుహు. రెహమత్ అంటే కరుణ, దయ. బరకత్ అంటే శుభాలు. అల్లాహ్ యొక్క శుభాలు, కరుణ, దయ అన్నీ కూడా మీపై వర్షించాలని, మీపై కురియాలని, మీకు కలగజేయాలని అల్లాహ్ను మనం వేడుకుంటున్నాం. సో అర్థమైంది కదండి. ఇందులో 3 పార్ట్స్. ఫస్ట్ వన్ ముహమ్మద్ సల్లాహంకి. తర్వాత ఏమన్నాం? అస్సలాము అలైనా. నా అంటే మా మీద, ఓ అల్లాహ్ మాపై కూడా శాంతిని కురిపించు. అస్సలాము అలైనా, నా అంటే మా మీద, కుమ్ అంటే మీ మీద. ఇక్కడ ఏమన్నా? ముహమ్మద్ సల్లాహం మీద. తర్వాత అస్సలాము అలైనా, మా మీద. అస్సలాము అలైనా వ ఆలా, వా మరియు ఆలా మీద, ఇబాదిల్లా హిస్సాలిహీన్, ఇబాదిల్లా హిస్సాలిహీన్, అల్లాహ్ యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో, ఇబాదిల్లా హిస్సాలిహీన్. ఇబాదిల్లా అబ్ద్ అంటే అర్థం ఏంటి? దాసుడు. ఇబాదిల్లా అంటే అర్థం ఏంటి? అల్లాహ్ యొక్క దాసులు, ప్లూరల్. హిస్సాలిహీన్, పుణ్యకారాలు చేసే అల్లాహ్ యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో, ప్రవక్తలు, సహాబాలు, పుణ్యపురుషులు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరి మీద నీ యొక్క శాంతి కురియాలని అల్లాహ్ను వేడుకుంటున్నాం. సో చివరగా ఏం చెప్తామంటే, అయిన తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా. ఇది కల్మా, ఇక్కడ షహాదత్ ఇవ్వడం జరుగుతుంది. అష్హదు అంటే అర్థం ఏంటంటే నేను సాక్ష్యం ఇస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ వచ్చినప్పుడు అర్థం ఏంటంటే నేను అని అర్థం. నా వచ్చినప్పుడు మేము అని అర్థం. అష్హదు, అష్హదు నేను సాక్ష్యం ఇస్తున్నాను. అదేమిటంటే లా, లేడు. లా అంటే అర్థం ఏంటి? లేడు. ఇలాహ్ ఆరాధ్య దైవం ఎవడూ లేడు, దేవుడు ఎవడూ లేడు. ఇల్లా తప్ప, ఇల్లా లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఆరాధ్య దైవం ఎవడూ లేడని నేను సాక్ష్యం ఇస్తున్నాను. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లా, నేను సాక్ష్యం ఇస్తున్నాను. అదేమిటంటే లా, లేడు, ఆరాధ్య దైవం ఎవడూ లేడు, ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప ఆరాధ్య దైవం ఎవడూ లేడని నేను సాక్ష్యం ఇస్తున్నాను. తర్వాత వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలహు, మళ్ళీ నేను సాక్ష్యం ఇస్తున్నాను ఏమని? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇది దీని యొక్క అర్థం. మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏమన్నాం? 3 థింగ్స్, 3 విషయాలు ఉన్నాయి. అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు. అత్తహియాత్ అంటే అర్థం ఏంటి? వందనాలు, గౌరవంతో కూడిన నమస్కారాలు. ఎవరు చెందుతాయి? లిల్లాహ్. ఇంకేమి? వస్సలవాత్, సలవాత్, సలాహ్, సలవాత్, మన శారీరక ప్రార్థనలన్నీ కూడా ఎవరు చెందుతాయి? లిల్లాహ్. మూడోది ఏమన్నాం? వత్తయ్యిబాత్, మన దాధర్మాలు అన్నీ కూడా ఎవరు చెందుతాయి? అల్లాహ్. మంచి మాటలు అన్నీ కూడా ఎవరు చెందుతాయి? అల్లాహ్. అన్నీ కూడా లిల్లాహ్, అల్లాహ్కే చెందుతాయి. అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు. తర్వాత ఏమన్నాం? వత్తయ్యిబాతు. తర్వాత ఏమన్నాం? సలాంకు సంబంధించి అస్సలాము, అస్సలాము అలైక అయ్యుహన్ నబియు వరహమతుల్లాహి వబరకాతుహు. ఏం లేదండి, సలాంలో మనం కుమ్ అంటాం, ఇక్కడ కా అంటున్నాం. అస్సలాము అలైక అయ్యుహన్ నబియు వరహమతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైనా, మాపై శాంతి కురియుగాక. అస్సలాము అలైనా వ ఆలా ఇబాదిల్లా హిస్సాలిహీన్, ఇబాదిల్లా హిస్సాలిహీన్. చివరగా షహాదత్ పాట ఏదైతే ఉందో, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు. జజాకల్లాహ్ ఖైర్.